రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ కార్యకలాపాలపై సీబీసీఐడీ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాల డిమాండ్ మేరకే తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. ఇన్స్టిట్యూషనల్ ఎంక్వైరీ చేయాల్సిన ఒక ప్రధానమైన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ. ఆ రాష్ట్ర సంస్థపై నమ్మకం లేకుండా 10 సంవత్సరాలు నడిపిన అధ్యక్ష ప్రభుత్వాన్ని. వారి ప్రభుత్వంలో కూడా సిబిసిఐడి ఉండే. ఈ రోజు పాయల్ శంకర్ గారు, మీరు నిన్న ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళొక్క మారు ప్రభుత్వం ఏం తీసుకుంటుందంటే అంతకంటే పెద్ద విచారణ ఏమైనా ఉంటుందా రాష్ట్ర స్థాయిలో? ఈ రోజు మేము కోరుతా ఉన్నాం, ఈ రోజు మేము చెప్తా ఉన్నాం పాయల్ శంకర్ గారు కూడా, మీరు ఏ విధంగానైతే ప్రభుత్వానికి సూచన చేసిండ్రో అదే విధమైన గట్టి సూచన మీ సహచరులకి, అదే విధంగా టిఆర్ఎస్ శాసన సభ్యులకి మీ ద్వారా కూడా తెలియజేయాల్సిన బాధ్యతతో కూడుకున్న అంశం అధ్యక్ష. ఈ రోజు డిమాండ్స్ ఉన్నాయి, మీరు మాట్లాడేది ఉంది. ప్రధానంగా ఇప్పుడు వయోవృద్ధులకు సంబంధించి మొట్టమొదటిసారి మొదటి రాష్ట్రం అధ్యక్ష ఇంత పెద్ద ఎత్తున ఒక వయోవృద్ధులకు సంబంధించిన సంక్షేమ బిల్లు పెడతా ఉంటే తల్లిదండ్రుల గురించి అధ్యక్ష, వారి గురించి వారి సంరక్షణకు, వారి భద్రతకి, వారి సంక్షేమానికి సంబంధించి ఒక బాధ్యతాయుతంగా బిల్లు పెడతా ఉంటే బాధ్యత లేకుండా ఏ చేతులు అధ్యక్ష? ఈ రోజు నేను పాయల్ శంకర్ గారికి కానీ ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, వారు విచారణ అన్నారు. మొదటగా మా మైనింగ్ మినిస్ట్రీ గారు డిపార్ట్మెంటల్ వేయంగా పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. దానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. అయినా ముఖ్యమంత్రి గారు